పైకి చూపించాను. నేను ఇంకా పైకి ఎక్కచ్చు, కానీ నాకు ఫ్యాన్ ఇక్కడ అడ్డం ఉంది, మీకు అడ్డం లేదు కదా. వాక్యమును యాకోబుకు పాడండి, పైకి ఎత్తే పాడండి. తెలియచేసిన వాడని వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని ఏ జనముకిలాగునా చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఆదికాండము 3వ అధ్యాయము. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనములో ఒక భాగాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నాను. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనములో నేను ఒక్క మాటే చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించాలని కోరుతున్నాను. నీవు నీ భార్య మాట విని, చదువుతారా నాతో కలిసి మీరు? నీ భార్య మాట విని. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాఘనుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసివి, సర్వాధికారివి, సర్వశక్తి గల ప్రభుడవు, సర్వోన్నతుడవు, జీవము గల దేవుడవు, స్తుతికి పాత్రుడవు, స్తోత్రార్హుడవు, సింహాసనాసీనుడవు, స్తుతుల మీద ఆసీనుడవు, జీవము గల దేవ, ఆమేనన్నవాడా, మీ నామమును కొందనాలు. ఆకాశము భూమి సాక్షిగా చేరిన దేవుని సేవకుల సాక్షిగా నీ సన్నిధిలో చేరిన ప్రతి బిడ్డను నీ సన్నిధి హస్తములకు అప్పగించుకొనుచున్నాను. మా వ్యక్తిగత దోషములు, పాపములు, బలహీనతలను బట్టి, మా పితరుల పాపములను బట్టి మమ్మను క్షమించి నీ ఎదుట మమ్మను సమకూర్చిన దేవా, మాతో మాట్లాడుచున్న దేవా వందనాలు. యెరూషలేమును జ్ఞాపకం చేసుకొని యెరూషలేమునకు క్షేమమును అనుగ్రహించుచున్న ప్రభువా, యెరూషలేమును, సియోను పర్వతమును, నీ పరిశుద్ధ మందిర స్థలమును, ఇశ్రాయేలు ప్రజలను, దేశమును, సరిహద్దులను, ఇశ్రాయేలు దేశపు సైన్యమును, ప్రభుత్వమును, ఇశ్రాయేలులో నీ బిడ్డలు పెట్టుచున్న మరలను జ్ఞాపకం చేసుకుని కృప చూపుచున్న దేవా మీకు వందనాలు. మిమ్మను గుర్చిన భయము చేత మీ ఆలయముగా మమ్మను సంఘముగా నింపమని విజ్ఞాపనము చేయుచు వాతావరణమును, పవర్ను మీ ఆధీనం అందించుకున్న దేవా, పరిశుద్ధాత్ముడు నాతో మాతో మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగల మనసు, వెంబడించగలిగిన జీవితము, నీ వాక్యము చేత మండించబడు ఎముకలను, ఆత్మను మాకు కలుగు చేయమని యేసు నామమున సమస్తమును మీకు ప్రతిష్ఠించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. అందరూ చెప్పాలి ఆమెన్, ఆమెన్. ఇక్కడ పాపము జరిగిన తరువాత దేవుడు తన ప్రజలతో అనగా ఆదాము అవ్వలతో మాట్లాడేటప్పుడు ఆదాముతో మాట్లాడుచున్న మాటను జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇందాక మనం చదివిన లేఖన భాగము 2 అడ్డగీతల మధ్య ఉంటుంది, 2 హైఫన్స్ మధ్య నీవు నీ భార్య మాట విని. ఆ నీవు అనే మాటకు ముందు ఒక గీత ఉంది, నీవు నీ భార్య మాట విని తర్వాత ఒక అడ్డగీత ఉంది. ఏమి చెప్పుచున్నాడు ప్రభు ఆదాముతో అంటే, భార్య మాట విని పాపం చేసేవని కాదు అక్కడ ఆయన చెప్తుంది. నీ దేవుని ఆజ్ఞ కంటే నీలో నుంచి తీయబడిన నీ శరీరమును నువ్వు ఎక్కువగా ప్రేమించావు కనుక పాపం జరిగిందనేది అర్థం. యెహోవా నీకు చెప్పిన ఆజ్ఞను నువ్వు మనస్సున పెట్టలేదు. నీలో నుంచి తీయబడిన ఎముక స్త్రీగా మార్చబడి నీ యొద్దకు వచ్చినప్పుడు ఆమెకు విలువనిచ్చావు, దేవుని వాక్కుకు విలువనివ్వలేదు. ఒక కుటుంబంలో పాపం ఎప్పుడు వస్తుందంటే, ప్రభువు కంటే తన కుటుంబంలోని వ్యక్తిని ఎక్కువగా ప్రేమించినప్పుడు. అందుకే ప్రభు అంటాడు శిష్యులతో, నా నిమిత్తము మీరు అందరినీ వదిలిపెట్టాలి. ఎవరిని వదిలిపెట్టాలి? నీకు కలిగిన సమస్తమును,
అన్నింటినీ విడిచితే తప్ప నీవు నన్ను ప్రేమించలేవు అన్నది దేవుని మాట. కానీ కుటుంబాలలో పాపం ఎందుకు జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుందంటే ప్రభువు కంటే, లేఖనము కంటే, దేవుని ఎదుట మనము భద్రపరచుకొనవలసిన విశ్వాసము కంటే మన కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమించుటను బట్టి. కుటుంబాన్ని ప్రేమించొద్దని చెప్పడం లేదండి, ప్రభువు కంటే ఎక్కువగా ప్రేమించొద్దు. నయోమి ఋతుతో అంటుంది, నేను నీ కోసం మళ్ళా పిల్లలను కనలేనమ్మా. ఒకవేళ నేను కనినా వారు పెద్దవారయ్యేసరికి ఏమవుతుంది నీ వయస్సు? నీ ఇంటికి వెళ్ళు. ఇదిగో నీ తోడి కోడలు తన ఇంటికి వెళ్ళింది, తన దేశానికి, తన ప్రజల యొద్దకు, తన విగ్రహాల యొద్దకు తిరిగి వెళ్ళిపోయింది. నీవు కూడా ఎందుకు వెళ్ళిపో. అన్యురాలు, మోయాబీయురాలు. దావీదు అంటాడు, మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పళ్ళెము అంటాడు. ఆ మోయాబీయురాలు నయోమితో అన్న మాట ఏంటో తెలుసా? అమ్మా, నన్ను వెళ్ళమని అనవద్దు, నీ దేవుడే నా దేవుడు. నాకు కావలసినది నా ప్రజలు, నా విగ్రహాలు కాదు, నీ దేవుడు నాకు కావాలి. ఏముందండి దేవుని దగ్గర? నయోమి బ్రతుకులో ఏమి చూసింది? నయోమి బెత్లెహేములో కరువు కలిగినప్పుడు తన భర్తతో కలిసి సమస్తమును అమ్ముకుంది. బెత్లెహేములో తనకేమీ లేదు, అన్నీ అమ్మి వేసుకుంది, సమృద్ధిని తీసుకుంది, ఇక్కడికి వచ్చింది. రాగానే కొంతకాలానికి భర్త చనిపోయాడు. పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి కుమారులు ఇద్దరూ చనిపోయారు. మరి ఏమి చూసింది? దేవుణ్ణి నమ్ముకుంటే భర్త చనిపోయాడు, బిడ్డలు కుమారులు చనిపోయారు. ఏమి చూసి నీ దేవుడు నాకు కావాలి అనుకుందంటే, నీ దేవుడు ఎంత గొప్పవాడమ్మా. అవిశ్వాసివైన నిన్ను, నీ విశ్వాసానికి ఆటంకమైన నీ భర్తను, పిల్లలను తీసివేసి మరలా ప్రభు దగ్గరికి వెళ్ళగలిగే మనస్సు నీకు ఇచ్చాడు. నయోమి మరలా ఆ బెత్లెహేముకు వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా? దేవుని ప్రేమించైతే కాదు. బైబిల్లో ఏముందంటే, దేవుడు తన జనులకు ఆహారమునిచ్చుటకు దర్శించెనని విని, దేవుడు తన ప్రజలకు ఆహారం ఇస్తున్నాడని విని నయోమి బయలుదేరింది. కానీ రూతు వేరొక విధంగా చూసింది. నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుని విడిచినప్పుడు నీ విశ్వాసానికి ఆటంకంగా ఉన్న నీ భర్తను, కుమారులను తీసివేసి మరలా నీకు క్షమించి ఆశ్రయం ఇస్తున్నాడు. కాబట్టి నాకు నా ప్రజలు వద్దు, నీ దేవుడు కావాలి. ఆదాము తన ఎముక మాట విన్నాడండి. తన ఎముక మాట విని పాపము చేశాడు. క్రైస్తవులమైన మనకు చాలాసార్లు బయట కనబడే పాపాలు తెలుస్తుంటాయి. కుటుంబాలలో, ఇతరుల కుటుంబాల్లో కనబడే పాపాలు మనకు తెలుస్తుంటాయి. కానీ మన కుటుంబములో మనము దేవుని విడిచి, వాక్యమును విడిచి వేసే ప్రక్కటడుగు మనకు అర్థం కాదు. చాలాసార్లు మనలను మనము గ్రహించలేని బలహీనతలో కూరుకుపోయినట్టుగా చూసుకోలేము. అబ్రాముకి అందమైన భార్య ఉంది, చాలా అందమైనదండి. బైబిల్లో ఏముందో తెలుసా? శారయి సౌందర్యవతి. అలాంటి భార్య ఉన్నప్పుడు దేవుని భయము లేని దేశములోని రాజులు వాళ్ళను తీసుకెళ్తారు, భర్తను చంపేస్తారు. ఐగుప్తుకు వచ్చినప్పుడు అబ్రాహాం ఏమన్నాడో తెలుసమ్మా? నువ్వు చాలా అందమైన దానివి, నిన్ను బట్టి నన్ను చంపేస్తారేమో, కాబట్టి నువ్వు నా చెల్లివని చెప్పు. నిజమే, అబ్రాహాముకు శారయి చెల్లి. ఎలా అంటే తండ్రి కుమార్తె కానీ తల్లి కుమార్తె కాదు. ఎందుకు అబ్రాహాము ఇక్కడ ఆమెను ఆ మాట చెప్పమన్నాడంటే, తన శరీరమును ప్రేమించాడు, తన ప్రాణమును ప్రేమించాడు. దేవుడు ఏమన్నాడండి అబ్రాహాముతో? ఏమని దీవిస్తానన్నాడు? ఇసుక రేణువులంత విస్తారముగా
నీకు సంతానం ఇస్తానన్నాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కదా. అటువంటి వాగ్దానము చేసిన దేవుడు నీకు ఇసుక రేణువులంత పిల్లల్ని ఇస్తానంటే శారయ్య కొరకు నువ్వు చచ్చిపోతానని ఎందుకు అనుకున్నావు? ఎందుకు బలహీనపడ్డావు? దేవుని సంఘమా, మన కుటుంబాలలోనే మనం అనేక సార్లు ఒక చిన్న కారణము చేత మన కుటుంబాన్ని ఆధారము చేసుకొని పాపము చేయాలని ప్రయత్నిస్తాం, అబద్ధమాడాలని ప్రయత్నిస్తాం. మన జీవితాలను కాపాడుకోవడానికి దేవునికి విరోధంగా బ్రతకడానికి ఇష్టపడతాం. బైబిల్ ఒక ప్రవక్త ఉన్నాడండి. ఆ ప్రవక్త ఎంత గొప్ప ప్రవక్త అంటే పుట్టక ముందే నాజీరు చేయబడ్డాడు. పుట్టక ముందే దేవుని వాగ్దానము చేత పుట్టేటువంటి ఆ వ్యక్తి నాజీరు చేయబడినవాడు. అంటే తన బ్రతుకు దినములన్నీ వ్రత దినములని అర్థం. అతడిని ఒక స్త్రీ అన్యురాలు విసిగిస్తుంది. నీ బలం ఎక్కడుందో చెప్పు. సంసోను ఫొటోస్ నేను ఒక్కోసారి క్యాలెండర్లో చూస్తా. సంసోను ఫోటోలు క్యాలెండర్స్లో మహాబలము కలిగినటువంటి కండలు తిరిగిన వీరుడు లాగేస్తారు. మీకు తెలుసా, సంసోను కండలు తిరిగిన వీరుడు కాదండి. సంసోను ఎంత బలవంతుడంటే ఇక్కడ అంతఃపురపు గేట్లు తీసుకొని కొండెక్కాడంట. అంత బలమైన శక్తి ఉంది, కానీ బలవంతుడు కాదు. అందుకే ఫిలిష్తీయులకు డౌట్ వచ్చింది, అతని బలం ఎక్కడా? ఫిజికల్గా అతడు బలవంతుడు కాదే, మరి ఇన్ని శక్తియుతమైనటువంటి కార్యాలు చేస్తున్నాడు, అతని బలం ఎక్కడుంది? అది తెలుసుకోవడానికి ఆమెకు ధనం ఇచ్చి ప్రేరేపిస్తే ఎన్నోసార్లు అడిగింది, ఏదో చెప్పాడు, అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఆమె విసిగిస్తుంటే బైబిల్లో ఏముందో తెలుసా అండి? సంసోను ప్రాణము విసికి సావగోరి. సంసోను, నిన్ను పిలిచింది ఒక స్త్రీ విసిగిస్తుంది కాబట్టి చచ్చిపోవడానికా? దేవుడు నిన్ను పిలిచినది ఆయన నామ మహిమార్థమైన సాధనముగా వాడబడటానికి పిలిస్తే, ఒక స్త్రీ నిన్ను విసిగిస్తుంది కాబట్టి ప్రాణము విసికి చావగోరి అని బైబిల్లో. ఏమైంది నీ విశ్వాసం? ఇంతకాలము నువ్వు చేసిన ఆశ్చర్య కార్యాలు ఏమైనాయి? ప్రాణము విసికి చావుగోరి చెప్పాడంట, నేను పుట్టిన నాట నుండి నా తల మీద వెంట్రుకలు తీయబడలేదు. అంటే నా తల మీదనున్న వెంట్రుకలు అభిషిక్తమైనవి. నా దేవుడు తన అభిషేకమును నా మీద ఉంచాడు. నన్నెవరు టచ్ చేయలేరు, నన్నెవరు ఏం చేయలేరు. ఎందుకు చెప్పాడు? దేవునితో తనకున్న నిబంధనని ఒక స్త్రీ, అన్య స్త్రీ ముందు ఎందుకు అవమానపరిచాడో తెలుసా? తన ప్రాణమును చంపడానికి ఇష్టపడ్డాడు. అది నీదా? అది నీదా? ఎవరిచ్చారు ప్రాణము నీకు? యోబు 33:4 చదవండి ఎవరైనా. యోబు గ్రంథము 33వ అధ్యాయం 4వ వచనం. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. బైబిల్లో స్పష్టంగా ఉంది, నిన్ను నీవు క్రియేట్ చేసుకోలేదు, నీ తల్లి తండ్రి నిన్ను పుట్టించలేదు. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమునిచ్చెను. నీకు తెలుసా, నీవు అనుకోవచ్చు ఇది నేను నా కుటుంబం అని. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబములో నీవు దేవుని బిడ్డగా బ్రతకాలి, కానీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా కాదు. ఒక భర్త తన ఇంటిలో, అంటే తన భార్య, కుమారులు, కుమార్తెల మధ్య ఎలా బ్రతకాలో తెలుసా? యెహోవా నిమిత్తమై ఆ ఇంటికి నియమించబడిన యాజకుడుగా, ప్రతిష్ఠించబడిన యాజకుడుగా. అంటే కుటుంబానికి యజమానుడు కావచ్చు, కానీ దేవుని చేత అభిషేకించబడిన యాజకుడు. పాపము చేయొచ్చా? యాజకుడు అనగా దేవుని నిమిత్తమై అర్పణ వంటి బ్రతుకును బ్రతకవలసిన వాడు.
అది నీది కాదు. ఈ శరీరము నీది కాదు, ఈ ప్రాణము నీది కాదు, ఈ జీవము నీది కాదు, ఈ తలంపులు నీవి కావు, ఈ మనస్సు నీది కాదు, ఈ నడత నీది కాదు. యెహోవా చేత అభిషేకించబడిన యాజకత్వపు బ్రతుకు పురుషునిది. అది వదిలిపెట్టి కుటుంబాన్ని పోషించుకోవడానికి పాపం చేసే మనుషులు లేరా అండి క్రైస్తవులు? ఒక భార్యగా ఒక స్త్రీ తన ఇంటిలో ఈ కుటుంబం నాది, నేను పోషించడానికి అబద్ధం ఆడాలి లేకపోతే ఏదో చేయాలనుకుంటారు. నీకు తెలుసా, ఆ కుటుంబము దారి విడిచి పాపము చేయకుండా ఉండడానికి దేవుడు నిన్ను అక్కడ నియమించిన, ప్రతిష్ఠించిన ప్రార్థనా ప్రాకారము. బైబిల్లో ఉన్న మాటలే మాట్లాడుతున్నానండి. స్త్రీ తన కుటుంబానికి ప్రార్థనా ప్రాకారము అనగా తన ఆత్మీయ జీవితంలో లొసుగులుంటే, తన ఆత్మీయ జీవితంలో బలహీనతలుంటే, తన ఆత్మీయ జీవితంలో మాదిరికరమైన అనుభవము లేకపోతే ఆ ప్రాకారము బలహీనమవుతుంది. దుష్టుడు కుటుంబములోనికి వస్తాడు. దుష్టుడు కుటుంబములోనికి వస్తాడు. స్త్రీ ప్రార్థన ప్రాకారము. ప్రాకారం అంటే ఒక కంచు కోట, దుష్టుడు ఇంటిలోనికి రాకుండా. పురుషుడు యాజకుడండి, స్త్రీ ప్రార్థన ప్రాకారం. మీకు తెలుసా, బిడ్డల భార్య పాపములను క్షమించగలిగిన కృప పురుషుడికి ఇచ్చాడు దేవుడు. పురుషుని వాక్యములోనికి నడిపించుకునే, వాక్యం చెప్పకుండా వాక్యములోనికి నడిపించగలిగేటువంటి మాదిరికరమైన జీవితంతో స్త్రీని చేశాడు. చాలామంది అనుకుంటారు స్త్రీలు బలహీనులని కదండి. బైబిల్లో కూడా మనం చదువుతాం బలహీనమైన ఘటమని ఎంచి. చాలామందికి అదొక అనుభవం, స్త్రీలంటే బలహీనులని. నేను మీకు మాట చెప్తాను. మనిషి శరీరములో దేవుని స్వరమును వినగలిగే అవయవం ఏంటో తెలుసా? ఎముక. నా చెవి వింటది, మట్టిలో కలిసిపోద్ది చనిపోయాక. అవునండి, చెవి ఉంటుందా? చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోతుంది. నా దేహమంతా మట్టిలో కలిసిపోతుంది మరణించిన తర్వాత. జీవించేది, అది ఎండిపోయినా కూడా జీవించగలిగేది ఎముక మాత్రమే. సర్వ సృష్టిలో దేవుని చేత ఎముకగా సృజించబడింది స్త్రీ ఒక్కతే. స్త్రీ సృష్టి మనందరికీ బైబిల్లో తెలుసు. ఆదాము ప్రక్కటెముకను తీసి ఎముకనే స్త్రీనిగా నిర్మించి దేవుని స్వరమును వినగలిగే క్రియేషన్ స్త్రీ. అందుకే ఆమెకు ప్రార్థనా ప్రాకారం అని పేరు పెట్టారు. ప్రార్థనా ప్రాకారం. మరి ప్రార్థనా ప్రాకారమైన నువ్వు తప్పు చేస్తే నీ ఇంటిలోనికి పాపం ప్రవేశిస్తుంది, నీ ఇంటిలోనికి బలహీనత ప్రవేశిస్తుంది, నీ ఇంటిలోనికి దేవునికి విరోధముగా బ్రతికే తిరుగుబాటు అనుభవాలు ప్రవేశిస్తాయి. పురుషుడు యాజకత్వం జరిగించకపోయినా స్త్రీ ప్రార్థనా ప్రాకారంగా తన బలహీనపడినా కూడా. పిల్లలున్నారు, పిల్లలు తమ ఇంటిలో యాజకులుగా ప్రార్థనా ప్రాకారంగా ఉన్న ఆ ఇంటిలో ఒక సంఘమై ఉన్నారు. పిల్లలు క్రీస్తు సంఘము. ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె దేవుని నిమిత్తమై ఏర్పరచబడిన సంఘము. సంఘం అంటే అర్థం తెలుసా? సిలువ వేయబడిన క్రీస్తును తమ బ్రతుకులో కనపరిచే అనుభవము పిల్లలకి ఇచ్చాడు దేవుడు. సిలువ వేయబడిన క్రీస్తును తమ బ్రతుకులో కనపరచగలిగే అనుభవము పిల్లలకి ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, పాపము ఎవరు చేయాలి? యాజకుడైన తండ్రి చేయాలా? ప్రార్థనా ప్రాకారమైన తల్లి చేయాలా? లేక సిలువ వేయబడిన క్రీస్తును తమ బ్రతుకులో కనపరిచే పిల్లలు చేయాలా? ఎక్కడుంటుందండి పాపము దేవుని ప్రేమించే కుటుంబంలో? ఎలా ఉంటుంది? అందుకే దేవుడు ఆదాముతో అన్నాడు, నీవు నీ శరీరము మాట విని, నీవు నీలో నుంచి తీయబడిన ఎముక మాట విని నా మాటను కాదన్నావు. అబ్రహామా, ఎందుకు భయపడుతున్నావు? నీ ప్రభువు నిన్ను కాపాడలేడా? నీ ప్రాణము నాయన భద్రపరచలేడా?
సంసోను, ఎందుకు భయపడుతున్నావు? నీ మీదనున్నది శరీర సంబంధమైన అభిషేకము కాదే, యెహోవా ఆత్మ చేత నీవు నింపబడుతున్నావు. బైబిల్లో సంసోను పట్టబడి కన్నులు పెరికివేయబడి తిరుగలు విసురు వంటి వాడు ఆయన. తిరుగలంటే ఇప్పటి తిరుగలు కాదండి, ద్రాక్ష గానుగ వంటి పెద్ద రాతి తిరుగాలి, పెద్దదిగా ఉంటుంది, దాన్ని భుజం మీద వేసుకొని తిప్పాలి. బైబిల్లో ఒక చిన్న మాట ఉంటుంది, సంసోను తల మీద వెంట్రుకలు తిరిగి మొలుచుచుండెను. అంత చిన్న మాటను రాయించాల్సిన అవసరం లేదు పరిశుద్ధాత్ముడు, కానీ ఆ మాట వ్రాయించాడు. దాని అర్థం ఏంటో తెలుసా? కన్నులు పెరికి వేయబడి అన్యుల దేశములో బానిసగా ఉన్న సంసోను తిరిగి దేవునితో నిబంధన చేసుకోవడం ప్రారంభించాడు. ఆమేన్, ఆమేన్. దేవునితో నిబంధన మరలా చేసుకున్న తరువాత తన బ్రతుకు కాలమంతటిలో చంపనంత మందిని చంపాడు. కానీ ఒక ప్రార్థన చేశాడు. ఏంటో తెలుసా? దేవా, వీళ్ళని అందరినీ చంపడానికి నాకు శక్తిని మనలా ఈ ఒక్కసారి, అంటే నేను మరలా బ్రతికి పాపము చేస్తానేమో, అలా చేయకుండా ఉండాలంటే నీ కొరకై ఇతరులను చంపి నా ప్రాణమును నీ కొరకు అర్పించగలిగిన అనుభవము నాకివ్వు. అందుకే వాళ్ళతో పాటు సంసోను కూడా చనిపోయాడు. పాపం ఎందుకు వస్తుంది? నీ శరీరమును ప్రేమిస్తున్నావు గనుక. పాపం ఎందుకు చేస్తున్నాం? మన బ్రతుకులను, మన కుటుంబాన్ని ప్రేమిస్తున్నాము గనుక. దేవుని ప్రేమించువాడు కుటుంబాన్ని ప్రేమిస్తాడు, కానీ క్రీస్తు కంటే ఎక్కువగా కాదు, ప్రభువు కంటే ఎక్కువగా కాదు. మనము బ్రతికేది, మీకు ఒక విషయం తెలుసా దేవుని బిడ్డ? క్రైస్తవుడు అంటేనే, బైబిల్లో ప్రకారము క్రైస్తవుడు అంటేనే చనిపోయినవాడు, జీవించుచున్నవాడు కాదు. క్రైస్తవుడు అంటేనే చనిపోయినవాడు. అంటే చనిపోయినవాడు అంటే అర్థం ఏంటో తెలుసా? పునరుద్ధాన అనుభవంలోనికి ప్రవేశించినవాడు. చూడండి, కొలస్సీ 3వ అధ్యాయం పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. 2-3 వచనాలు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా, చెప్పండి అందరూ చదవండి ఆ మాటను, ఏలయనగా మీరు మృతి పొందితిరి. బైబిల్లో వ్రాయబడిన మాటలండి ఇవి. క్రైస్తవుడు మృతి పొందినవాడు. మృతి పొందినవాడు పాపం ఎలా చేస్తాడు? చనిపోయినవాడు పాపం ఎలా చేయగలడు? క్రైస్తవ కుటుంబాలలో పాపం ఉందంటే అర్థమేంటో తెలుసా? మీరు పునరుద్ధానులుగా ఉండటలేదు, పునరుజ్జీవులుగా ఉంటున్నారు. మీరు పునరుజ్జీవులే కానీ పునరుద్ధానులు కాదు. పునరుజ్జీవుడు అంటే అర్థం ఏంటంటే మరణించి మరలా మరణించుటకు లేపబడినవాడు. లాజరు, దొర్కా, వీళ్ళు చచ్చిపోయారు, దేవుడు లేపాడు, మరలా మరణించారు. ఇది పునరుజ్జీవం. పునరుద్ధానం అంటే ఏంటో తెలుసా? అపోస్తలుల కార్యములు 2:24 చదవండి. అపోస్తలుల కార్యములు 2:24. మరణము ఆయనను బంధించి ఉంచుట సాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. మరణమునకు అధికారమిక లేదు యేసుక్రీస్తు మీద. ఆయన మరణమును జయించినాడు. అది పునరుద్ధానం అంటే. మరి నేను పునరుద్ధానుడనా మృతుడనా? నేను పునరుద్ధానుడనా మృతుడనా? క్రైస్తవుడనైనా నేను పునరుద్ధానుడనా పునరుజ్జీవుడనా? రోమా 8వ అధ్యాయం, రోమా పత్రిక 8వ అధ్యాయం
రోమపత్రిక 8వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఎంతమంది దీన్ని అర్థం చేసుకున్నారో నాకు తెలియదు, కానీ ఇక్కడ స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, క్రీస్తు మీలో బ్రతుకుతూ ఉంటే మీ శరీరము పాప విషయమై మృతమైనది. యు ఆర్ డెడ్ టు సిన్. నువ్వు పాప విషయమై చనిపోయిన వ్యక్తివి. మరి పాపం ఎందుకు వస్తుంది నీ జీవితంలో అంటే పునరుజ్జీవుడివే కానీ పునరుద్ధానుడవు కాదు. అక్కడ అంటున్నాడు, క్రీస్తు నాలో ఉంటే క్రీస్తు పునరుద్ధానుడను గనుక నేనును పునరుద్ధానుడనే. ఆమేన్, ఆమేన్. నువ్వు నమ్ముతున్నావా నువ్వు పునరుద్ధానుడవని? నీవు పునరుద్ధాన అనుభవమును క్రీస్తును బట్టి కలిగి ఉన్నావని నమ్ముతున్నావా? నువ్వు పునరుద్ధానుడవైతే పాపము చేయకూడదు, కుటుంబంలోనికి పాపము రాకూడదు. దేవుని బిడ్డ, పాపము కుటుంబానికి అంటువ్యాధి. పాపము కుటుంబానికి అంటువ్యాధి. ఒకరు పాపము చేస్తే అందరూ పాపము చేసినట్టుగా వారికి అంటుకుపోతుంది. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, పాపము చేసిన వాడు ఉన్న ఇంటిలో పాపము చేయక జీవించడం కష్టం. అందుకే అందరూ పాపం చేసిన వారుగా పరిగణించబడతారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మీరు ఎప్పుడన్నా చదువుకోండి. హగ్గయిలో ఒక మాట ఉంది. ఏముందంటే, దేవుడు యాజకులను ప్రశ్న అడుగుతున్నాడు. వినండి బాగా. ఏమని ప్రశ్న అడుగుతున్నాడు? మీరు ప్రతిష్ఠితమైన మాంసం అంటే బలిపీఠము మీద పెట్టడానికి ఏర్పరచబడిన మాంసాన్ని మీ చెంగున కట్టుకొని మేము పరిశుద్ధులము అని అంటే పరిశుద్ధులు అవుతారా అని అడిగాడు. వాళ్ళు అన్నారు లేదు అన్నారు. మరి అపవిత్రుడైన వాడు తాను తాకిన సమస్తమును అపవిత్రపరచుచున్నాడని మీకు తెలుసా అంటే అవునన్నారు. నేను నీతిమంతుడను కావచ్చు, కానీ నా నీతి చేత ఇంకొకరిని నీతిమంతులుగా చేయలేను. కానీ నేను పాపినైతే, అపవిత్రుడనైతే నా పాపము చేత, నా అపవిత్రత చేత ఇంకొకడిని అపవిత్రుడను చేయగలను, పాపిగా చేయగలను. మరి ఒక కుటుంబంలో భార్య, భర్త, పిల్లలుండి ఒక్కరు బలహీనపడినా, ఒక్కరు పాపము చేసినా, నువ్వు పాపము చేయకపోవచ్చు, వారు పాపము చేసినప్పుడు వారిని వాక్యానుసారమైన నడిపింపులోనికి నడిపించకపోయినా, గద్దించకపోయినా వారి పాపములో నీకు పాలు పంపులు ఉంటాయి. చేతులు పెట్టి ప్రార్థన చేయడం దైవ సేవకులు చేస్తుంటారు. చేతులు పెట్టి ప్రార్థన చేస్తారు. బైబిల్లో ఏముందో తెలుసా? త్వరపడి హస్త నిక్షేపణము చేయకుము, పరుల పాపములో పాలు పొందకుము అని ఉందండి. త్వరపడి హస్త నిక్షేపణ చేయకుము, పరుల పాపములో పాలు పొందకు అంటే అర్థం ఏంటంటే, దైవ సేవకుడా, నీవెవరి కొరకు ప్రార్థించుచున్నావో వారి పాపముల కంటే ఎక్కువైన ఆత్మీయ అనుభవము నీకు లేకపోతే వారి పాపములో నీకు పాలు పంపులు వస్తుంది. మరి ఇలాంటి ప్రార్థనలోనే నువ్వు బలహీనపడితే కుటుంబంలో మరి మనిషి యొక్క పాపము అంటువ్యాధి కాదా? దేవుని బిడ్డ, కుటుంబములో రక్షణ దేవుడు కోరుకుంటున్నాడండి. కుటుంబంలో రక్షణ కోరుకుంటున్నాడు. నేను నిన్న చెప్పాను, నేను రక్షించబడి ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు నన్ను అడిగే మొదటి ప్రశ్న, నేను నిన్ను కుటుంబంగా నిర్మించినప్పుడు రక్షించబడిన నీ భార్య ఎక్కడ, రక్షించబడిన నీ కుమారుడు కుమార్తె ఎక్కడ అంటే నేనేం జవాబు చెప్పాలి? ప్రభువా, నేను వాళ్ళకి సాక్షులుగా ఉండలేకపోయానని చెప్పనా? నా ఆత్మీయ జీవితాన్ని చూచి వారు మారు మనసు పొందుటకు తగిన భయము కలిగి ఉండకుండా నేను ప్రవర్తించానని చెప్పనా?
ఏమని చెప్పాలి దేవుని దగ్గరికి వెళ్ళి నా కుటుంబ రక్షణ గురించి? దేవుని బిడ్డ, పాపము చాలా ఈజీగా కుటుంబంలోనికి ప్రవేశిస్తుంది. అందుకే దేవుడు ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలులను బయటికి పిలిచేటప్పుడు ఒక మేకను చంపండి, దాని రక్తాన్ని ద్వారబంధాలకు రాయండి అని చెప్పలా. సరిగా చదువుకోండి. మేకనో గొర్రెపిల్లను చంపి దాని రక్తాన్ని ద్వారబంధములకు రాయండి అని చెప్పలా. అక్కడ ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమందికి సరిపడే మేకను తీసుకోండి అన్నాడు. కుటుంబంలో 20 మంది ఉంటే ఒక మేక సరిపోతుందండి? 2 మేకలు కావాల్సి రావచ్చు. అప్పుడు ఎన్ని మేకలు చంపాలి? 2 మేకలు. 40-50 మంది ఉంటే వారికి భోజనము నిమిత్తమై ఎంత మేకలు అవసరమో అన్నిటిని చంపి వాటి రక్తాన్ని ద్వారబంధాలకు రాయాలి. రక్తము ద్వారబంధములకు రాయడం కాదు, రక్షించబడిన వారుగా ఇంటిలో ఉన్న వారందరి నిమిత్తము రక్తము చిందించబడాలన్నది అక్కడ దేవుని ఉద్దేశం. దేవుని బిడ్డ, రక్షణ కుటుంబానికి అవసరమండి, ఒక వ్యక్తికి మాత్రమే కాదు. మనము బ్రతుకుచున్నది దేవుని కొరకైన అర్పణగా ఉండడానికే కానీ లోకములో బ్రతకడానికి పిలవలేదు దేవుడు నిన్ను. లోకములో బ్రతుకుటకు పిలవలేదు దేవుడు నిన్ను. దేవుని కొరకైన అర్పణగా ఉండుటకు పిలిచాడు. ఇందాక చెప్పాను, క్రైస్తవుడు అంటేనే చనిపోయినవాడు. ఆ తర్వాత వచనంలో ఏముంటుందో తెలుసా? మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. నోవహు ఓడలోకి అన్నిటినీ చేర్చుకోవాలి. 1 కాదు, 2 కాదు, అనేక రకములైనవి లోపలికి వస్తున్నాయి. పవిత్రమైన వాటివి అయితే 7 జతలు, అపవిత్రమైనవి అయితే 2 జతలు. మీకు తెలుసా అపవిత్రమైనవి అనే మాటకు అర్థం? దేవుడు అపవిత్రమైన వాటిని కూడా చేస్తాడా? దేవుడు అపవిత్రమైన వాటిని కూడా చేస్తాడండి. మరి ఎందుకు అపవిత్రమైనవి అని అన్నాడు? అక్కడ యాక్చువల్ మీనింగ్ వేరండి. అపవిత్రమైనవి అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? బలికి పనికి రావని, అంతే తప్ప అవి అపవిత్రమని కాదు. బలికి పనికి రానివి 2, బలికి పనికొచ్చేవి 7 జతలు లోపలికి రావాలి. సంవత్సరము పైగా ఓడలో ఉన్నాయి. భూమి ఎండిపోయిన తర్వాత వాటిని బయటికి వదిలిపెట్టాలి. నేనే ఒకవేళ ఆ ఓడలో ఉన్న ఒక పవిత్రమైన పక్షిని అనుకోండి, ఓడ తలుపు తెరవబడింది, భూమి అంతా ఆరిపోయి, నేను లోపల నుంచే చూస్తున్నాను, భూమి అంతా ఆరిపోయింది, నేను ఇక సంతోషంగా బయటికి రావాలి. నోవహు నన్ను పట్టుకున్నాడు. నాకేం అర్థం కావడం లేదు. అందరూ వెళ్ళిపోతున్నారు సంతోషంగా భూమి మీద ఫలించడానికి, కుటుంబాన్ని వృద్ధి చేసుకోవడానికి వెళ్తుంటే నేను కూడా వెళ్దామని, పవిత్రమైన పక్షినైన నేను కూడా వెళ్దామని వెళ్తుంటే నోవహు పట్టుకున్నాడు. నాతో పాటు ఇంకా కొన్నిటిని పట్టుకున్నాడు. అక్కడ బలిపీఠం కట్టి బలిపీఠం మీద నా మాంసాన్ని ఉంచాడు. బైబిల్లో ఏముందో తెలుసా? దేవుడు ఆ బలి వాసనను ఇంపైన సువాసనగా ఆఘ్రాణించాడు. అవి బ్రతికింది ఎందుకో తెలుసా? సర్వలోకముల కొరకు బలిగా తమ ప్రాణమును పెట్టుటకు. అందుకే ప్రభు వాటి వాసన చూచి అంటాడు, ఇకను నేను భూమిని ఇలాగున ఎన్నటికి నీ శపింపను వాటి వాసన వలన. క్రైస్తవుడు కూడా అంతేనండి. మనము బ్రతికేది కుటుంబంగా కట్టబడి వర్ధిల్లడానికి కాదు, దేవునికి అర్పణగా మన ప్రాణమును పెట్టుటకు. రోమా 15వ అధ్యాయము 15వ వచనం చదవండి. రోమా 15:15. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు. చాలండి, అక్కడ బాగా గమనించండి ఆ మాటని. అన్యజనులు అంటే మనము
రక్షించబడిన తర్వాత అర్పణగా మారాం. అంటే బలిపీఠము మీద పెట్టబడవలసిన మాంసముగా మారాం. మనము పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడ్డాము, దేవునికి ప్రీతికరమైన యాగముగా మారాం. ఇది క్రైస్తవుడంటే. నేను నా కోసం బ్రతకాలి, నా కుటుంబం కోసం బ్రతకాలి అన్నంతసేపు పాపం చేస్తూనే ఉంటాం. నేను దేవుని కోసం బ్రతకాలన్నవాడు కూడా ఒక్కోసారి పాపం చేస్తాడు. నేను ఒకసారి ఒక జోక్ చదివాను. అడవిలో ఒక వ్యక్తి చీకటి వేళ టార్చ్ లైట్ వేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. ఎదురుగా ఒక ఆయన వచ్చి అడిగాడంటే, ఎక్కడికి వెళ్తున్నావురా అని. లోపల ఒక లోతైన బావి ఉంది కదా, దానిలో పడి చనిపోదామని వెళ్తున్నాను అన్నాడంట. మరి టార్చ్ లైట్ వేసుకొని వెళ్తున్నావు ఎందుకంటే దారిలో పాములు కుట్టవా అన్నాడంట. చచ్చిపోవడానికి వెళ్ళేవాడికి పాములు కుడితేమి బావిలో పడితేమి కదా. దేవుని విడిచి శరీరమును ప్రేమించి చావాలనుకునేవాడు దేవుని నమ్ముకోవడం ఎందుకు? మనము దేవుని యందు విశ్వాసముంచేది రక్షించబడి అర్పణగా మారడానికి. ఎలా రక్షించబడాలో తెలుసా? కుటుంబంగా. రక్షించబడవలసింది ఒక వ్యక్తిగా కాదండి, ఒక కుటుంబంగా. అదే నిన్న మనం నేర్చుకున్నాం యెషయా 8:18. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము. కుటుంబ రక్షణ దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నీ కుటుంబానికి నువ్వు దీవెనకరంగా బ్రతుకుతున్నావా, శాపకరంగా బ్రతుకుతున్నావా? నిన్ను బట్టి నీ కుటుంబము దీవించబడుతుందా, శపించబడుతుందా? హిజ్కియాని దేవుడు అన్నాడు, నువ్వు చచ్చిపోబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. అవునండి? ఎంతమందికి తెలిసి ఈ కథ? చెయ్యెత్తడానికి కూడా మనం ఇష్టపడట్లేదు. హిజ్కియాతో అన్నాడు, నీవు మరణమవబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. హిజ్కియాకు పెళ్ళయింది కానీ పిల్లలు లేరు. హిజ్కియాకి మనసు చాలా కష్టం వేసింది. గోడ వైపు తిరిగి, దేవా నేను యథార్థ హృదయంతో ఎలా జీవించానో కృపతో జ్ఞాపకం చేసుకో అన్నాడు. హిజ్కియాకి దేవుడు కరుణించి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు, సూచన చూపాడు. అతని పుండు మీద అంజూరపు పండ్ల ముద్దను పెడితే ఆ రాచపుండు మానిపోయింది. తర్వాత ఒక కుమారుడు పుట్టాడు. అతనికి మనష్య అని పేరు పెట్టారు. అతడు బాగుపడ్డాడని తెలిసి చుట్టుపక్కల రాజులు అతన్ని దర్శించడానికి వచ్చారు. అతడు దేశమంతా తిప్పి, తన నగరంతా తిప్పి చూపించాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత దేవుడు హిజ్కియాతో మాట్లాడుతున్నాడు. హిజ్కియా, ఏమేమి చూపించే వాళ్ళకి? హిజ్కియా అంటాడు, నా ఇంటిలో ఏదీ దాచుకోలేదయ్యా, అన్నీ చూపించాను. బాగా వినండి ఈ మాటలు, నేను ఎందుకు చెప్తున్నాను. దేవుడు హిజ్కియాతో అంటాడు, నీవు చూపించినదంతా నేను బానిసత్వానికి అప్పగిస్తున్నా. నువ్వేమేమి చూపించావో ఏది నీకు మిగలదు. నీ కుమారులు, నీకు పుట్టిన నీ కుమారులు నపుంసకులుగా అన్య రాజులకు బానిసత్వానికి అప్పగించబడతారు. దేవుడు అన్నాడు, నువ్వు మరణమవబోచున్నా నీ ఇల్లు చక్కబెట్టుకో. మనలో చాలామంది ఏమనుకుంటారో తెలుసా? దేవుడు హిజ్కియా ప్రార్థన విని 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు కాబట్టి అది ఎంత గొప్ప ప్రార్థనో అనుకుంటాం. చాలామందికి తెలియంది ఏంటంటే అది దేవుని మీద చేసిన తిరుగుబాటండి. దేవుడు నీతో చచ్చిపో అంటే ఏమనాలి మనం? ఏమనాలండి? వద్దు ప్రభు అనకూడదు. నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞాపించాను. హిజ్కియాకి ఎవరు చెప్పారు దేవునికి ఎదురు తిరగమని? తిరుగుబాటు చేశాడండి. ఆ తిరుగుబాటు చేయటం వలన దేశాన్ని నాశనం చేసుకున్నాడు, పుట్టిన పిల్లలని బానిసత్వానికి అప్పగించాడు. మీకు తెలుసా, మనష్య అనేవాడు పుట్టాడు. అతని బ్రతుకంతా యెహోవాకు విరోధంగా జీవించాడు. ఎంత బాధపడ్డాడంటే దేవుడు,
మనష్షే కుమారుడి రాజ్యములో కూడా మనష్షే పాపాన్ని గుర్తు చేసుకొని వాళ్ళని శిక్షించాడంట దేవుడు. ఎంత భయంకరమండి! అలా ఎందుకు జరిగిందో తెలుసా? యెహోవాకు, ఆయన ఆజ్ఞకు ఎదురు తిరుగుట వలన. చాలాసార్లు మనము దేవుణ్ణి అడ్డం పెట్టుకొని, ప్రార్థనను అడ్డం పెట్టుకొని, వాక్యాన్ని అడ్డం పెట్టుకొని, సంఘాన్ని అడ్డం పెట్టుకొని, మన ఇంటిలోని వారిని అడ్డం పెట్టుకొని దేవుని మీద తిరుగుబాటు చేస్తాం. ఇదేనా నీ క్రైస్తవ జీవితం? ఇదేనా నీ ఆత్మీయ జీవితం? నిన్ను బట్టి నీ కుటుంబము దీవించబడుతుందా, శపించబడుతుందా? అపోస్తలుడు ఆ రోజుల్లో నడిచి వెళ్తుంటే చాలామంది వారి దగ్గర ఉన్న రోగులని ఆ అపోస్తలుల నీడ పడితే చాలు అనుకొని అక్కడ పెట్టారంటండి. నీడ పడితే చాలు వాళ్ళకి స్వస్థత వస్తుందని. మరి నీతిమంతుడనైతే, విశ్వాసినైతే, ఉజ్జీవింప చేయబడిన వాడనైతే, నేను దేవుడు అంగీకరించు అర్పణనైతే, సిలువ వేయబడిన క్రీస్తు నాలో కనబడుతుంటే నేను నివసించే ఇంటిలో పాపం ఎందుకుంటుంది? నేను నివసించే ఇంటిలో దోషం ఎందుకుంటుంది? నేను నివసించే ఇంటిలో అతిక్రమం ఎందుకుంటుంది? నేను నివసించే ఇంటిలో దేవునికి ఇష్టం లేని బ్రతుకు ఎందుకుంటుంది? ఆ పాంప్లెట్లో ఏమని పెట్టారండి? ఫ్యామిలీ, చెప్పాలి, ఫ్యామిలీ బ్లెస్సింగ్, ఆశీర్వాదము కుటుంబానికి ఎప్పుడంటే కుటుంబంలోని ప్రతి వ్యక్తి వాక్యానుసారమైన బ్రతుకును కలిగి ఉంటే, మనస్సాక్షిని కలిగి ఉంటే. ఎలా బ్రతకాలి అనంటే, క్రీస్తు నాలో జీవిస్తే నాకంటే నీతిమంతుడు లేడు. నేను నీతిమంతుడను కాను. క్రీస్తు నాలో జీవిస్తే, క్రీస్తు కంటే నీతిమంతుడు ఎవరు? మరి క్రీస్తు నాలో ఉంటే నా కుటుంబము నీతి కలిగినది కాదా? నోవహు మాత్రమే కృప పొందినవాడు. మరి నోవహు భార్య రక్షించబడింది, నోవహు కుమారులు రక్షించబడ్డారు, నోవహు కోడన్లు కూడా రక్షించబడ్డారు. కారణం ఏంటో తెలుసా? నోవహు ఆత్మీయ జీవితము భార్యకు, కుమారులకు, కోడండ్లకు కూడా మాదిరికరమైన రక్షణ అనుభవమునిచ్చింది. మరి మన బ్రతుకులో ఈ రక్షణ అనుభవం ఎక్కడా? మన బ్రతుకులో ఈ ఆత్మీయ జీవితం ఎక్కడా? తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థించుకుందామండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోవాలని కోరుతున్నాను. నేను ఒక చిన్న